హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టియండి. ఇదైతే నా మండే రోజు డే వ్లాగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే లేచి అలా బయటకు వచ్చాను. నిన్నైతే అసలు బేభత్సమైన వర్షం పడ్డది. ఈరోజు అయితే చూడండి చక్కగా ఉదయాన్నే ఎంత ఎండ కాసేస్తుందో. ఇంకా క్లైమేట్లో ఎంత వేరియేషన్ వచ్చిందనుకోండి, ఇంకా రోగాలు తప్ప ఏమొస్తాయో చెప్పండి. ఇంకా మొత్తానికైతే బయటికి వెళ్ళి కాసేపు సన్ రైజ్లో నిల్చొని ఇంట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను నైట్ డిన్నర్లోకి చపాతీలు చేస్తే అవే చాలా మిగిలిపోయాయి అనమాట. ఇంకా అవే పెట్టేద్దాం కదా అనేసి వాటిలోకి కర్రీ అయితే తయారు చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే ఒక అరటికాయ, కొన్ని బంగాళదుంపలు, క్యారెట్ కనిపించాయి. ఇంకా అన్నీ కలిపి మిక్సింగ్లో ఇలా కర్రీ చేసేస్తున్నాను. అలానే ఈ మధ్యన టాబ్లెట్లు ఎక్కువైపోయాయి కదా, ఇంకా ఆపేసి కొంచెం కషాయం తాగుదాం కదని ఇంకా జీలకర్ర ధనియాలు వాటర్ అయితే మరగబెడుతున్నాను. అవైతే కొంచెం చలవన్నమాట జీలకర్ర ధనియాలు వాటర్ తాగితే. ఇంకా కప్పం ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది, అందుకనేసి అది పెట్టాను. రాత్రి చూడండి మధ్యాహ్నం వండిన అన్నం అలానే ఉండిపోయింది. అన్నం తినబుద్ధి అవ్వట్లేదు కదా అని నైట్ చపాతీలు చేస్తే ఆ చపాతీలు కూడా అన్నీ అలానే ఉండిపోయి, నేను మా చిన్నపాప అయితే కొంచెం ఫుడ్ తక్కువే తింటున్నాము. ఇంకా మిగతా వాళ్ళిద్దరికి మా ఇద్దరి కోసం వండిన మిగిలిపోతున్నాయి అలాగా. ఇంకా అవి ఉన్నాయి కదా అనేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంక కర్రీ మాత్రమే చేసి ఇలాగైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. అలానే పిల్లలిద్దరికి కొంచెం కషాయం అయితే ఇచ్చాను, కొంచెం తాగేసి వెళ్ళండి అమ్మా అనేసి. ఎందుకంటే ఎంటీ స్టమక్తోనే ఇలాంటివి తాగేమనుకోండి బాగా పనిచేస్తాయి అంటారు కదా. ఇంకా మాకు వచ్చింది అయితే వైరల్ ఫీవర్ లాగా ఉంది. అసలు భయంకరమైన జ్వరం వచ్చేసి ఆ తర్వాత కూడా నోటికి ఏం నచ్చట్లేదు అనమాట. కేవలం పుల్లగా తినాలనిపిస్తుంది, ఏవో వెరైటీ తినాలనిపిస్తుంది, కానీ తినడానికి అయితే మాత్రం తినేటప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. అలా జరుగుతుంది. ఇంకా మొత్తానికైతే ఈ సంవత్సరం జ్వరం అయితే అయిపోయింది మాకు, ఇంకొచ్చేసింది. ఇంకా చూడండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి తయారు చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేశాను కొబ్బరి వేసి. మనకి జాను గారు చెప్పారనమాట ఫ్రైస్లోని కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి. అంటే బీట్రూట్ ఫ్రైలోకి చెప్పారు, నేనైతే ఇందులో కొంచెం వేసాను అనమాట ఎలా ఉంటుందని. టేస్ట్ చాలా బాగుంది. ఇదిగోండి ఈరోజు మండే కదా, అయితే మన ఇంట్లో చిన్న శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగానికి ప్రతి మండే పంచామృతాలతో అభిషేకం చేస్తాను. ఈరోజు అయితే ఓన్లీ పాలు, పంచదార, తేనె, ఇంకా నెయ్యి మాత్రం వేసాను. పెరుగేమో కొంచెం పిల్లలు పాడు చేస్తారనమాట, ఎంగిల్ చేస్తారని వేయలేదు. ఇంకా అభిషేకం చేసింది అయితే పిల్లలు తాగుతారు రాగానే, అందుకే కొంచెం నేను తాగేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి ఇద్దామని. మా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా కూడా తినమనమాట. ఇంకా ఎప్పుడు మా మమ్మీ చేసిన టమాటా పచ్చడి, అది ఏ పాలు, పెరుగు, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవే ఉంటాయి, కానీ ఇంకా కూరలు, జాములు అలాంటివి ఏవి పెట్టను అనమాట. చాలా తక్కువ ఫ్రిడ్జ్లోనివి. అయినా సరే మాకు ఊరికే దగ్గు జలుబు వస్తుంది. అంటే అది రావాలంటే వస్తుంది అనమాట. మనం ఎన్ని పాటించినా ఏది చేసినా అది ఆగదు. కాకపోతే అది మన చేతులతో మనం ఏది చేసుకోకూడదు అన్నట్టు మనం ఫీల్ అయ్యి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం అంతే. ఇగోండి అలానే దేవుడి దగ్గర యాపిల్ పెడితే యాపిల్ అయితే తీసుకొచ్చారనమాట లంచ్ తర్వాత బ్రేక్లోకి పెడదామనేసి. ఇంకా వీళ్ళైతే అసలు మధ్యాహ్నం లంచ్ తర్వాత బ్రేక్ పెట్టద్దు అంటున్నారనమాట. ఇంకా యోగాకు కూడా వెళ్ళట్లేదు కదా, వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు కాబట్టి ఫుడ్ తగ్గించేయండి అని అంటున్నారు. కానీ ఇంకా అలా ఏం కాదులే అనేసి నేనేమో ఇంకా ఒక యాపిల్ని ఇద్దరికి కట్ చేసి పెట్టేశాను. యోగాకి వెళ్తే వాళ్ళకి ఆకలి కూడా వేసేది అనమాట. ఉదయాన్నే ఎక్కువ ఎక్సర్సైజ్, బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అయ్యేది కదా, ఇంకా ఆకలి ఎక్కువ పుట్టేది అనమాట. ఇప్పుడు యోగాకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఆకలి కూడా అంత ఎక్కువ వేయట్లేదు అని అంటున్నారు. సరేలే అనేసి ఇంకొక యాపిల్ ఇద్దరికి పెట్టారనమాట. అలానే ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా రైస్లోని కలిపేసి పెట్టేస్తాను, మధ్యాహ్నం వేస్తున్నాను కదని మాకు కావాల్సినంత పక్కన పెట్టేసుకొని మిగతాది అయితే పిల్లలకి ఇలా కలిపేస్తున్నాను. పిల్లలకి రైస్ కలిపేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసి పెడతాను అనమాట. ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే అలవాటు. ఇంకా అన్నీ వేరువేరుగా పెడితే ఇంకా నెయ్యి వేయట్లేదు అనమాట. ఇంకా అందుకే వాళ్ళకి నచ్చట్లేదు ఏమో మరి. ఇంకా చూడండి చక్కగా వేడి అన్నంలో ఇలా కూర కలిపేసి కొంచెం నెయ్యి వేసి పెడితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇలా చక్కగా కలిపేసుకొని ఎవరి బాక్స్లో ప్యాక్ చేసి పెట్టడమే. ఇంకా 1 వీక్ నుంచి సమయంగా వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా. ఇప్పుడు నేనైతే 1 వీక్ నుంచి అసలు వీడియోస్ తీయలేదనమాట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీస్తున్నాను వీడియోస్ అన్నీ. దానివల్ల మళ్ళీ నాకు వీడియోస్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పెట్టడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ పోయినట్టు అయిందనమాట. ఏదైనా కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే నాకు అదే ప్రాబ్లం అనమాట. కాకపోతే నెమ్మదిగా పెడితే మళ్ళీ అదే అలవాటు అయిపోద్దిలే, ఏం కాదనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ 1 వీక్ నుంచి అసలు ఇంట్లో ఏవి పట్టించుకోకుండా ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఈరోజు అయితే ఎక్కడొక్కడ నీట్గా సర్దేసుకొని కొంచెం పైన పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ వేయాలి, బట్టలు గట్టు ఉన్నాయన్నమాట. ఇంక ఫస్ట్ అయితే పిల్లలకి బాక్స్ పంపించేసిన తర్వాత మిగతా పనులు నేను స్టార్ట్ చేసుకోవాలి. ఇగోండి
ఈ రోజు నుంచి అయితే వీడియోలు కూడా రోజు పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలాగవుతుందో. ఈ బట్టల మూట అయితే చాకలాయన ఇచ్చి 3 days అవుతుందన్నమాట. 3 days నుంచి ఇక్కడే ఉంది, కానీ మా పెద్ద పాప కానీ మా ఆయన కానీ పెట్టుకుంటాం అనట్లేదు అసలు. ఇంకా చూడండి, మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక సర్దుతానంటే ఆ స్కూల్లో విషయాలన్నీ వరుస పెట్టి చెప్పేస్తుంది అనమాట. ఎప్పుడు అంతే, ఇంకా స్కూల్ నుంచి వచ్చింది అనుకోండి, స్కూల్లో జరిగిన ప్రతి విషయం చెప్తుంది, వినాలి, వినకపోతే ఒప్పుకోదు అనమాట. ఈ బట్టలు నేను సర్దేస్తూ ఉంటాను, నువ్వు చెప్తూ ఉండు, నీ విషయాలన్నీ వింటానని అంటుంది అనమాట. అయితే వీడియో తీద్దాం మమ్మీ, ఎప్పుడు వంటే కాదు మన కబోర్డ్స్ కూడా చూపిద్దామనేసి ఇంక వీడియో తీస్తుంది. ఇగో చూడండి, చాకలోళ్ళ మూట భలే కడతారు కదా చక్కగా. ఇక్కడ మాకు దగ్గరలో ఒక అతను ఉన్నాడు అనమాట, చాలా బాగా చేస్తాడు అసలు ఇస్త్రీ. చూడండి, ఇంకా అతనికి ఇప్పుడు మళ్ళీ బట్టలు వేసి ఇప్పుడు ఇచ్చాను. మా ఆయన బట్టలు ఒక్కటే ఐరన్ చేయించుకుంటారు బయట, మేమైతే మాత్రం నార్మల్గా ఇంట్లో ఉన్న ఇస్త్రీ బట్టతో చేసేసుకోవడం, వచ్చినట్టు రానట్టు. చూడండి, ఎవరికైనా మగోళ్ళకి చాలా తక్కువ బట్టలు ఉంటాయి అంటారు కదా, మా ఆయనకి అయితే చూడండి ఒక అరక అన్నీ అతనికే బట్టలు ఉంటాయి. మొత్తం ఎన్ని రకాల బట్టలు మెయింటైన్ చేస్తారంటే, టీషర్ట్లు, షర్ట్లు, మళ్ళీ బయటకు వెళ్ళినవి, కుర్తాలు, అలాగన్నీ పెట్టుకుంటారు. ఎక్కువ బట్టలు కొనుక్కుంటారు అనమాట, బట్టలు ఇంట్రెస్ట్. ఈ బట్టల్లో ఒక్కటి పోయినా కూడా పెద్ద రాద్ధాంతం చేసేస్తారనమాట. మార్కులు పడినా ఏదైనా పోయినా మళ్ళీ అది దొరికినంత వరకు వదలరు అసలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. మా ఇంట్లో మా ఆయనకి బట్టలు పిచ్చి అనమాట, మా పెద్ద పాపకి మా ఆయనకే బట్టలు ఎక్కువ వాడుతారు అసలు. నాకు మా చిన్న పాపకి ఎప్పుడెప్పుడు బట్టలు వాడినా సరే ఇంక కొత్తగా తెచ్చుకోవాలని ఉండదు, కొత్త వాడాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎప్పుడెప్పుడు బట్టలు వాడుతూనే ఉంటాం అసలు. వీళ్ళైతే వాడడం, పడేయడం, కొత్తగా తెచ్చుకోవడం అనమాట చక్కగా. ఇలా ఉంటుంది. ఇగోండి, ఈ టాప్ నేను కొనుక్కున్నాను కదా, మా పెద్ద పాపకి ఇచ్చేస్తాను, నాకు సెట్ అవ్వలేదు అన్నాను కదా. వేసుకున్నప్పుడు పాతది కూడా చేసింది, వాటితో కొన్ని టాప్లు ఇప్పుడు వచ్చి నేను వాడనే లేదు. ఇంకా అలా ఉంటుంది వాళ్ళతోని. ఇంకా మా చిన్న పాప అయితే స్కూల్లో విషయాలన్నీ చెప్పుకుంటూ చక్కగా నాకు వీడియో తీసేస్తుంది అనమాట. ఇంకోటి మా వార్డ్రాప్లో బట్టలు అయితే ఇలా సర్దుకుంటాం. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి సర్దడానికి, ఉతకడానికి. ఈ మధ్యన జ్వరం వచ్చిందని వారం రోజుల నుంచి వాషింగ్ మిషన్ లేదు కదా, ఆ బట్టలు కూడా తెస్తే ఈ వార్డ్రాప్ మొత్తం నిండిపోద్ది అనమాట. ఇంకా మా వార్డ్రాప్లో బట్టలు అయితే ఇలా సర్దుకుంటాం. ఇంకా పీకేసి పడేయడమే. నేనే ఇప్పుడు ఐరన్ బట్టలు వచ్చినప్పుడు నీట్గా పెడతాను, లేవంటే అక్కడ మొత్తం కలిపేసుకుంటారు. ఇంకా అలానే ఇంకా దసరాకి అయితే మా పిల్లలకి 10 days హాలిడేస్ ఇచ్చారనమాట. మొత్తం 10 days కాదు, 15 days హాలిడేస్ ఇచ్చారు ఫుల్గా. ఇంక ఈసారి అయితే మేము ఎక్కడికి సెలవులకి వెళ్ళాం కాబట్టి హోమ్ టూర్ చేసేద్దాం అనుకుంటున్నాము. అలానే ఏమైనా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నాం. కానీ అవి ఈ డే వ్లాగ్స్ చేస్తేనే కొంచెం మంచి వ్యూస్ వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. ఊరికే ఎక్స్ట్రాగా ఏవేవో చేస్తే మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం సెలబ్రిటీస్ కాదు కదా, మన ఇంట్లో ఏవో ఎక్స్ట్రాలు చేస్తూ చూడడానికి. అదే ఇంట్లో వ్లాగ్స్ అనుకోండి, ఏం చేస్తుంది ఈవిడ అన్నట్టు చూస్తారు కదా, నాకైతే అలాగ అనిపిస్తుంది. కానీ చాలామంది ఇంకేవైనా చేసేయచ్చు కదా సజెషన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, నా ఛానల్లో ఏవో ఒకటి వ్లాగ్సే వెళ్తున్నాయని. ఇదిగోండి, ఇది మా పెద్ద పాప వార్డ్రాప్ అనమాట. అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలన్నీ, పార్టీకి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ అవి. ఇదిగోండి మా చిన్న పాపది ఇది వార్డ్రాప్. అసలు ఇందులోనే రోజు వేసుకునే బట్టలు ఇద్దరివి కలిపే ఉంటాయి, అందులో ఇద్దరివి కలిపే ఉంటాయి, ఇక్కడ ఇద్దరు కలిపే ఉంటాయి అనమాట. ఇవి రోజు వేసుకునే బట్టలు డైలీ వేర్, అవేమో పార్టీస్కి బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు అనమాట. ఇంకా చూడండి ఎలా ఉందో, రోజు వేసుకునే కబోర్డ్ మొత్తం పాడైపోయి ఉందనమాట. ఇంకా వీడియో తీసేసిన తర్వాత తను డ్రెస్ అంటే ఇలా పైకి ఎగరేస్తే అది నెక్స్ట్ వెంటనే చేంజ్ చేసుకుంటూ రావాలంటే అలాంటి సెట్టింగ్లు అన్నీ చేయమని చెప్తారు మా పిల్లలు. కానీ నాకైతే మాత్రం చేయడానికి రాదు పాపం. చూసారా, కొంచెం అయితే వచ్చింది కదా. ఇంకో నీట్గా స్నానం చేసేసి ఫేస్కి అయితే నీట్గా మాయిశ్చరైజింగ్ రాసుకుంటుంది. ఇంకా మా చిన్న పాపకి అయితే ఎక్కువ సన్ అలర్జీ అనమాట. ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంటే పర్లేదు, లేదంటే మొహం మీద చిన్నగా మచ్చల్లా వచ్చేస్తాయి అనమాట. అందుకే డాక్టర్ అయితే సన్ స్క్రీన్ ఎక్కువ పెట్టుకోమని చెప్పారు ఫేస్కి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏటో కానీ జ్వరం వచ్చాను కానీ ఏదైనా టేస్ట్గా తినాలని ఒకటే ఆలోచన. ఇంకా యూట్యూబ్ చూస్తుంటే ఒక ఆవిడేమో సర్వపిండి చెప్పింది, అది చూసిన కాంచి తినాలనిపిస్తుందని కొంచెం పిండి అయితే కలిపాను. అంటే నేను సర్వపిండి ఎప్పుడు చేయలేదు, మా పైనున్న ఆంటీ ఒకసారి చేసి ఇచ్చింది, అప్పుడు బాగా నచ్చిందనమాట. ఇంకా యూట్యూబ్లో చూడగానే చేద్దాం కదా అనేసి ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందేమో చూడాలి మరి. అప్పుడు ఆంటీ అయితే కళాయిలో చేసింది, ఇప్పుడు కళాయిలో అండ్ నేను రేకు మీద రెండింటి మీద చేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు ఏగుతుంది కదా అందుకనేసి. ఇంకా పిండి అయితే సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా పెనం నిండా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇందులో శనగపలుకులు వేపేసి వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేస్తున్నాను అంతే. శనగపప్పు వేయలేదు, కొత్తిమీర కూడా లేదు. అంటే కొన్ని లేవన్నమాట, కొన్ని వేయలేదు నేను. అందుకని ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాను అనేది చూపించట్లేదు, జస్ట్ సర్వపిండి పెట్టుకుంటున్నాననే చూపిస్తున్నాను. ఇంకా మన తెలంగాణ స్పెషల్ కదా సర్వపిండి, చెక్కప్పాలు ఏమంటారు కదా, గారెప్పాలు ఇవన్నీ చాలా స్పెషల్ కదా, బాగా చేసుకుంటారే. ఇంకా ఆంటీ పైనున్న ఆంటీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. ఒకసారి నాకు చేసి కూడా ఇచ్చింది, అది వీడియో కూడా పెట్టాను నేను, అప్పుడు ఎప్పుడో పెట్టాను అనమాట.
ఇంకొంచెం చక్కగా అయితే ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని దీనికి హోల్స్ పెట్టుకొని చక్కగా కాల్చేసుకున్నాము. ఈ రేకు మీద కాల్చింది అయితే కొంచెం బాగానే వచ్చింది, కానీ కళాయిలో కాల్చింది మాత్రం రకరకాల షేపుల్లో వచ్చిందనమాట. ఆ రకరకాల షేపుల్లోని ఒక అద్భుతమైన షేప్ కూడా వచ్చింది, మీకు ఇప్పుడు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇదైతే నీట్గా ఇలాగా స్ప్రెడ్ చేసి హోల్స్ చేసుకుని ఆయిల్ వేసేసి స్టవ్ మీద అయితే నీట్గా పెట్టేశాను. ఈ పక్కన అయితే మా పెద్ద పాప ఇంకా కుమారి వస్తుంది కదా పనికి టైంలో, గైడ్లైన్స్ అనమాట, అది వేయండి తినే సోడా వేయండి అని తెగ నాకు చెప్పారు ఏం చేయాలని. పక్కన కూడా నేను ఆల్రెడీ వేసాను అనమాట. చూడండి, నాకైతే పక్కన వేసింది అయితే ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ వేసిందే కొంచెం బాగా వచ్చింది, రేకు మీద వేసిందే. ఇదిగోండి చక్కగా బాగా ఫ్రై అయ్యింది, టేస్ట్ కూడా బాగుంది, కానీ చల్లారిపోతే చాలా గట్టిగా అయిపోతాయి అనమాట, తిన్నప్పుడు తలనొప్పి వచ్చేది ఫుల్గా. అయితే టీలో ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, అది మాత్రం అయితే నిజమే. కొంతమంది టీలో నానబెట్టుకొని కూడా తింటారంట. ఇదిగోండి ఒక అద్భుతమైన షేప్ వచ్చింది అన్నాను కదా, కళాయిలో వేసింది వినాయకుడి షేప్ వచ్చిందంట. ఇంకా నేను వేసి మా చిన్న పాపకి ఇస్తేనేమో మమ్మీ వినాయకుడిలాగా ఉంది చూడు అంటేనేమో ఇవ్వండి మా పెద్ద పాప దానికి కళ్ళు పెట్టి నేనే క్రియేట్ చేశాను అంటుంది. ఇంక ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీని కూడా పిలుచుకొచ్చి చూపించారు, మన ఇంటికి వినాయకుడు వచ్చాడు డాడీ, వెళ్ళిపోలేదు వినాయక చవితి అయిపోయినా కూడా అని చెప్తున్నారు. ఇంకా కుమారి వచ్చి పొయ్యి క్లీన్ చేస్తుంది కదని పెనం అయితే తీస్తాం, పెనం మీద వచ్చినవి బాగా వచ్చాయి. ఇంకా ఉదయాన్న 6 నుంచి ఈవినింగ్ 6 వరకు డే అంతా ఇలా జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.